ఓట్లు వేయించుకొని ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 100 రోజులలో మేము హామీ నెరవేర్చలేకపోతున్నామని చెప్పి నమ్మించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో క్వశ్చన్ చేస్తలేదు, ప్రశ్నిస్తలేదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు 100 రోజుల్లో ఇస్తాన హామీలు ఏమైనాయి, 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు సరిపోవు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు. వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద వేరే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇవాళ ఏంటంటే వీళ్ళిద్దరు బాధ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. ఇక్కడ పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. మన కొత్తసారి బీఆర్ఎస్ బీజేపీ కలిసి 400 సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్ చేస్తున్నాయి. 400 సీట్లు మాకు వచ్చాక ఈ తుడ్ పాలిష్ పార్టీతో మాకేం సంబంధమే? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక నా మీద ప్రెసిడెంట్ కర్నాల స్వయం ప్రకటిత మేధావి. నేను ఊర్లలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు చెప్తున్నాం తప్ప మేము విషయం చెప్పుకోదేది. నువ్వు చెప్పుకో, నువ్వు పోస్టర్లు వేసుకో, మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఎవరైతే నేను ఉపాధి హామీ పర్సెంట్ దేశం మొత్తం ఇచ్చి మరి ఎందుకేలే? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీకి పత్రిక మీద పనిచేసేటువంటి మహిళలు సార్ 3 నెలలు సార్ మా పైసలు ఇస్తలేరు, ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేటని బదాయిస్తారు. మరి 14th, 15th ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం. మేము దేనికోసం ఇచ్చినాం? రోడ్ల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం. మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్ 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ జీతాలు చూడండి సార్, ఈ ట్రాక్టర్లు ఎందుకు కొనడు సార్, ఈ కరెంటు బిల్లు ఎందుకు పెట్టాడు సార్ ఇప్పుడు అడిగినా ఈ స్వయం ప్రకటిత మేధావి? ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ కు టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గరకు పోయి సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు, నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన. కొడుకు పేరే మార్చిన టికెట్ కోసం. అంత పెద్ద మేధావులు లేదు. వీడికి వచ్చి సిరిసిల్ల వచ్చి ఇష్టం మాడతాడు, నా మీద ఏ పడతాడు వ్యంగ్యంగా మాడతాడు. ఎంత ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారో సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులను గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉన్నది పోయి ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించలే. నేను కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి హాస్పిటల్ తిరిగిన. కోవిడ్ వాళ్ళకు కూడా వేనా. ఇలా గ్రామాలకు ఎన్ని నిలుసో పక్కా చెప్తున్నాం మేము. నువ్వేమి ఇచ్చినావో చెప్పు. ఇప్పుడు గ్రామాల వారిగా నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు. నువ్వు వేసుకోవద్దనా? ఈ ట్విట్టర్ టిల్లు ఎందుకు చెప్తలేడు? చెప్పబడే కారణమైంది. అరే నువ్వు గ్రామాల పరిస్థితి సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా? నువ్వు గ్రామాలకు నిధులు ఇస్తే సర్పంచ్ పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తారు? నువ్వు గ్రామాలను ఇస్తే సర్పంచులు కూలీలు ఎందుకు మారుతారు? ఇవాళ నువ్వు గ్రామాల పైసలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నువ్వు దారి మళ్లించకుంటే ఇలా సర్పంచ్ల బతుకులు ఎందుకు బర్బాదైనాయి? ఒక్కొక్క సర్పంచ్ కు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ పైసలు ఎందుకు ఇవ్వలే? ఎవరు ఇస్తే ఎందుకు ఇవ్వలే? ఇవాళ సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 1,400 కోట్లు. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం. దీనికి మళ్ళా ట్విట్టర్ డ్రెస్ మళ్ళా వ్యంగ్యంగా మాట్లాడు. నువ్వు మాట్లాడి బిడ్డ నీ చరిత్ర మొత్తం తీస్తా, నీ మొత్తం నీ డాటా అంతా తీస్తున్నా. నీ ముడతల షర్టు వేసుకున్న కాంచెలు అన్ని తీస్తా. ముడతల షర్టు రబ్బర్ చెప్పులు వేసుకున్న కాంచెలు అన్ని తీస్తా. దుర్మార్గం అన్నా. నా కొడుకు వాళ్ళ అత్తమ్మ డాక్టర్, మా బామ్మడిది డాక్టర్, మా సిస్టర్ డాక్టర్, మా కొడుకు ప్రేమ చూస్తారు. షర్టు కొనిస్తే ఈ ట్విట్టర్ టిల్లు అంటాడు ఆయనమార్ కానీ బండి సంజయ్ కొడుకు 40,000 షర్ట్ వేసుకొని చెప్తున్నా. ఒక బండి కొంటే నా కొడుకు బండి కొంటాడా? బండి సంజయ్ కొడుకు అట. బండి సంజయ్ బట్టలు వేసుకుందానా? బండి సంజయ్ కొడుకు కనీసం ఆయన కుటుంబం నీ బతికేం చెప్పరాదు, నాకు చెప్పరాదు. నీ బతికేం చెప్పరాదు. నీ 3 షర్ట్ వేసుకునే ఫోటో బయటపెట్టన్నా? మీ అయ్య కార్లో తిరిగితే బ్యాంక్ కూడా వేసుకపోయినా గెలవాడి కిందకి బ్యాంక్ పైసలు కూడా గుంజుకపోయాడు. పాస్పోర్ట్ బ్రోకర్ నీ అయ్యా కాదా చెప్పు. చలో ఏ చౌరస్తారా మొత్తం పువ్వు వేస్తారా అడియా చెప్పు. సిరిసిల్ల అడియా, సిరిసిల్ల చౌరస్తారా అడియా. మీ అయ్యా చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తా, పక్కా చెప్తా. నేను
గెలుపుతో ఎక్కువ గెలుస్తాను. 1400 కోట్లు మన ఏం చేస్తాం అంటే అన్న నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 150 కిలోమీటర్ల 150 రోజులు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. నేను రైతు యాత్ర చేస్తున్నా, నిరుద్యోగ యాత్ర చేస్తున్నా. ఏ రోజు ఈ కేసీఆర్ కుటుంబం లెక్క స్వయం ప్రజల మేధావి లెక్క ఏసులకు గ్లామర్ వేసుకోవడానికి నేను రెస్ట్ తీసుకోలే. 24 గంటలు తిరిగినా, నేను ప్రజలు తిరిగినా. నా కోటేసి గెలిపించిన కరీంనగర్ ప్రజల యొక్క ఓటు విలువ కాపాడే విధంగా నా కోటేశ్వర గల్లేసుకొని బండి సంజయ్కి ఓటేస్తాం మేము అని గల్లా వేసుకొని తిరిగే విధంగా ఇవాళ తెలంగాణ మొత్తం తిరిగినాం. ఇలా మేము కొట్లాడినాం. మేము కొట్లాడితే ఇలా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మెడల్ వచ్చింది మేమన్నా. ఇలా నా మీద 100 కేసులు, ఇలా నా మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఎన్ని కేసులు వాళ్ళ మీద? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టి నన్ను 4 రోజుల పాటు జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జీవో విధంగా కొట్లాడితే నన్ను జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. కొనుగోలు సెలవులు పోతే నన్ను దాడి చేసి జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా కొట్లాడితే కేసీఆర్ మీద కేసులు పెట్టిండు. వాళ్ళ 100 కేసులు పెట్టిన మీద వాళ్ళ తెలంగాణలో దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవన్నా? ఏ ఎంపీ 2 సార్లు జైలుకి పోలే. వాళ్ళ కరీంనగర్ ఎంపీలు నన్ను జైలుకి పోయినా 100 కేసులు నా మీద ఉన్నాయి. ఏం చేసినంటే ఇలా ప్రజల కోసం కొట్లాడినా. ప్రజలు దానికోసమే ఓట్లేసి గెలిపించారు. నన్ను కొట్లాడమనే గెలిపించారు ప్రజలు. ఇలా సిరిసిల్ల జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1408 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు. ఉపాధి హామీ కోసం, ఉపాధి హామీ పథకం కోసం 385 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం 213 కోట్ల 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకం కోసం 266 కోట్ల 80 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ స్వయం ప్రకటిత మేధావి గాని ట్విట్టర్ టిల్లు గాని ఇవాళ ఆన్సర్ రేపు 266 కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చింది. ఏడమైనా చెట్లు నాటాలి ఎక్కడైనా? ఈ 266 కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు నాటితే సిరిసిల్ల మొత్తం అడుగు ఎక్కడ ఆడాలి? ఏడమైన పైసలు, ఏడమైన పైసలు చెప్పుదా సమానం చెప్పాలి, చెప్పొద్దా మేము? అలా 14-15 ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 77 లక్షల 76 వేల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 340 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్రధానమంత్రి సడక్ కింద 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి. సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి 661 కోట్ల రూపాయల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఉపాధి కూలీ కోసము 209 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 121 కోటి 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 144 కోట్ల 31 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ-15వ ఆర్థిక సంఘ నిధులు 85 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 30 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 11 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 88 కోట్ల 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. లెక్క చెప్పాను. మరి నువ్వు ఎన్ని ఇచ్చినావో గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్, నువ్వు వేసుకో పోస్టర్. దేశం మొత్తం ఇచ్చిర్రు, మేమెందుకు ఇక్కడ ఇచ్చిరంటే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు కట్టించినప్పుడు ఎందుకు ఇల్లు కట్టియలే? దేశం మొత్తం చెట్లాటలు, నువ్వు ఎందుకు చెట్లాటలే? ఎందుకు నాటాలి చెట్టు ఇవ్వాలా? దేశం మొత్తం 14-15 ఆర్థిక సంవత్సరం గ్రామాలు అభివృద్ధి చేశారు, నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే? దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే అంతా డైవర్ట్ చేయలే. మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేసి నిధులని? కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది. కాబట్టి ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 సీట్లు పక్కా గెలుస్తాం. వీళ్ళ లాలు చిత్రాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు, వాళ్ళను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ఇవాళ దేశానికి మోడీ అవసరం. మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఈ దేశాన్ని రక్షింపబడాలంటే, పేదలు బాగుపడాలంటే, రామరాజ్యం రావాలంటే
రామరాజ్యం తిరిగి పునర్నిర్మాణం ఇంకా జరగాలంటే కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తారు కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాల్సింది అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి బండి సంజయ్ అన్న నాయకత్వం. కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపణ చేస్తున్నారు. పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ కి ఎలాంటి నిధులు తీసుకురాలేదని చెప్పేసి రెండు పార్టీలు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినా కదా నిధులు చెప్పినా కదా చెప్తున్నారు. దానిపైన మీరేమంటారు? అందుకే చెప్పినా అందుకే ఏం చేస్తూ చెప్పినాం. ఇవాళ అసెంబ్లీ లిస్ట్ పెట్టి కేటీఆర్ కేసీఆర్ అదే చెప్పినా మీరు జరిగేస్తున్నారు. అదే చెప్పినా వీళ్ళేమో కాళేశ్వరం అంటే పిక్నిక్ వేరు, వాళ్ళేమో కృష్ణా చేస్తే వాళ్ళు పిక్నిక్ వేరు. జై శ్రీరామ్ బీజేపీ